హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్స్లో నాగార్జున ధనుష్ల పాన్ ఇండియా మూవీ కుబేరా కూడా ఒకటి. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో జిమ్నర్, దిలీప్ తహిల్ వంటి మేటి నటులు ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. విభిన్న పాత్రల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం ఇద్దరు బిగ్ స్టార్స్ తో చేస్తుండటంతో కుబేరాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పి పతాకంపై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 2వ వారంలో కుబేరాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని కూడా అంటున్నారు. మూవీ అయితే ప్రస్తుతానికి ముగింపు దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాగ్, ధనుష్, రష్మిక పాత్రలకి సంబంధించిన 3 టీజర్స్ కూడా కుబేరాపై అందరిలో క్యూరియాసిటీని కలగజేస్తోంది. ట్రైలర్ కూడా సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారనే టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. మరి కుబేరా కనుక 2వ వారం కన్ఫర్మ్ చేసుకుంటే నాగ్ తన కొడుకు నాగ చైతన్యతో పోటీ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే చైతన్య కెరీర్ లోనే ప్రెస్టీజియస్ మూవీగా రూపుదిద్దుకుంటున్న తండేల్ వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతోంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. మరి 2వ వారంలోనే కుబేరా కూడా రిలీజ్ అయితే నాగ్ చైతుల పోటీ తప్పదనే కమెంట్స్ సినీ సర్కిల్స్ లో వినబడుతున్నాయి. తండేల్ ని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.